12వ తారీఖున అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియాకి సంబంధించి లండన్కి ప్రయాణం చేస్తున్నటువంటి బయలుదేరినటువంటి AI-171 అనే విమానం రన్వే మీద నుంచి టేకాఫ్ జరిగినటువంటి కొన్ని సెకండ్లకే కూలిపోవటం. మరి ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి 242 మందిలో ఒక్కతను మిరాక్యులస్గా సేవ్ అయ్యాడు. మిగతా 241 మంది చనిపోవటం జరిగింది. అలాగే ఈ విమానం ఏదైతే ఒక హాస్టల్ మీద ఒక క్రౌడెడ్ ప్లేస్లో జనజీవనం ఉన్నటువంటి ఆ సిటీలోనే పడిందో అక్కడ మరికొంతమంది చనిపోవటం, ఓవరాల్గా ఇప్పటివరకు 270 పైగా మంది చనిపోయినట్టుగా వార్తలు తెలుస్తున్నాయి. ఇది డెఫినెట్గా చాలా ఘోరమైనటువంటి ప్రమాదం. ఈ ప్రమాదం వెనుక సరే కొన్ని టెక్నికల్ రీజన్స్, అనుమానాలు, కొన్ని కాన్స్పిరసీ థియరీలు, కుట్రకోణాలు, దానికి సంబంధించినటువంటి కథలు, అబ్జర్వర్స్ చూసిన విషయాలు, అలాగే ఎయిర్పోర్ట్స్ వాళ్ళు, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి కొంతమంది తీసినటువంటి వీడియోసు, వీటన్నిటి ఆధారంగా కొన్ని విషయాలు మనకి అర్థమవుతున్నాయి. ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. అది ఆ విమానంలో ఉన్నటువంటి బ్లాక్ బాక్సు, అలాగే ఆ విమానానికి సంబంధించినటువంటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటారు, CVR, అది ఈ రెండు దొరికిన తర్వాత అసలు ఏమేమి జరిగింది, పైలట్స్ మధ్యలో ఎలాంటి సంభాషణ జరిగింది, వివిధ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, వివిధ ఏదైతే జరగాలో సీక్వెన్స్ ప్రకారంగా వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి క్రాష్ అయ్యేంతవరకు ఏమేమి జరిగిందో అనేది బ్లాక్ బాక్స్లో అన్ని విషయాలు రికార్డ్ అవుతాయి. కాబట్టి ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఎలా పనిచేసినాయి, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఎలా పనిచేసినాయి, మెకానికల్ సిస్టమ్స్ ఎలా పనిచేసినాయి, ఫ్యూయల్కి సంబంధించి ఏం జరిగింది, ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ఎలా పనిచేసినాయి, అలాగే వింగ్స్కు సంబంధించి ఏం జరిగింది, ఫ్లాప్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉండాలి, అలాగే ఇవన్నీ ఇలాంటి అనేక అంశాలు, రన్వే మీద ఎంతసేపు అది ప్రయాణం చేసింది, ఎంత దూరం ప్రయాణం చేసింది, ఏ స్పీడ్లో టేకాఫ్ అంటే ల్యాండ్ని వదిలిపెట్టింది, ఏ యాంగిల్లో వదిలిపెట్టింది, ఎంత దూరం ఏ హైట్కి వెళ్ళగలిగింది, ఈలోపు ఎంత థ్రస్ట్, ఎంత పవర్ ఇంజిన్స్ ఇవ్వగలిగినాయి, ఇంజిన్స్లోకి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, అంత హైట్ వెళ్ళిన తర్వాత లేదా అంతకంటే ముందే ఇంజిన్స్లో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా, మెకానికల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా, ఫ్యూయల్ ఇంజెక్ట్ కాలేదా, దీనికి తోడు రన్వే మీద దాదాపుగా చివరికి వెళ్ళి వీళ్ళు టేకాఫ్ చేసినట్టుగా జరుగుతుంది. అంత చివరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది అంటే రన్వే మీదే ఇంజిన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, సరైన పవర్ జనరేట్ కాలేదా, ఒకవేళ రన్వే మీద ఉండగా కానీ లేదా రన్వే పైకి లేదా తక్కువ హైట్లో పక్షులు ఏమైనా ఇంజిన్స్కి కొట్టుకోవటం వల్ల ఇంజిన్స్ ఆగిపోయినాయా, అంత పెద్ద పక్షులు నిజంగా అక్కడ ఉన్నాయా, చిన్న పక్షులకి ఇంజిన్ ఆగిపోవటం అంటూ ఉండదు, ఏదైనా చిన్న పక్షి జరిగినా కానీ డ్యామేజ్ జరుగుతుంది డెఫినెట్గా. అది చిన్నదైనా పెద్దదైనా విమానం స్పీడ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్పీడ్లో ఏ చిన్న బాడీ తగిలినా కానీ ఆ బ్లేడ్స్కి, టర్బైన్ బ్లేడ్స్కి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇంజిన్కి కూడా కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అంతగా డ్యామేజ్ జరిగిన తర్వాత జరిగినప్పుడు మనకి ఆ టేకాఫ్ టైంలోనే వెనక పక్క నుంచి చూస్తే ఇంజిన్స్ దగ్గర ఫైర్ వచ్చినట్టుగా కూడా కనపడుద్ది. సీసీ ఫుటేజ్లో అలాంటి ఫైర్ ఏమి కనపడలేదు కాబట్టి బర్డ్ హిట్ అనేది అన్లైక్లీ. ఒకవేళ ఒక పక్కన ఒక ఇంజిన్లో బర్డ్ హిట్ జరిగినా రెండో ఇంజిన్ తోటి విమానం సేఫ్గానే టేకాఫ్ కాగలదు, అలాగే కొంత దూరం ప్రయాణం చేయగలదు. ఇంకొక కావాలంటే రెండు ప్లేసుల మధ్యలో ఉన్నప్పుడు దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్కి హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ప్రయాణం చేసి కూడా సేఫ్గా ల్యాండ్ కాగలదు. కాబట్టి రెండు ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవటానికి బర్డ్ హిట్స్, రెండు ఒకేసారి బర్డ్స్, పెద్ద పెద్ద బర్డ్స్ తగలటము, ఆ ఇంజిన్స్ ఆగిపోవటము అనేది ఇట్స్ వెరీ అన్లైక్లీ అని చెప్తుంది. అది మనకి అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ని బట్టి ఎక్కడేం ఫైర్ జరిగినట్టుగా కనపట్లేదు కాబట్టి మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా ఈ విషయాల్ని మనం విడివిడిగా చూడటానికి ట్రై చేస్తే ఏం జరిగి ఉంటుందో మనకు కొంత అవగాహన వస్తుంది.
డెఫినెట్గా ఈ క్రాష్ ఎలా జరిగింది అనేది అథారిటీస్ చెప్పేంతవరకు బ్లాక్ బాక్స్ అనాలిసిస్, అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డరు, అలాగే ఏటీసీ నుంచి ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నుంచి వీళ్ళకి జరిగినటువంటి సంభాషణ, వీటన్నిటిని విశ్లేషించిన తర్వాత మనకి డెఫినెట్గా ఏం జరిగింది ఈ విమానానికి సంబంధించి, ఈ పర్టికులర్ విమానానికి సంబంధించినది క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు కూడా మనం మాట్లాడుకుంటున్నది కొంత ఊహాగానము, కొంత ఇంజనీరింగ్ అనాలిసిస్, కొంత మీడియాలో వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం అనలైజ్ చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఆబ్జెక్టివ్గా ఫెయిర్గా అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ రోజులు గడిచే కొద్దీ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్దీ మనకు కూడా దీని మీద కొంత క్లారిటీ వస్తుంది అనేది ఈ వీడియో ఉద్దేశం. ఏ కుట్ర కోణాన్నో కుట్ర స్టోరీనో సపోర్ట్ చేయడానికి కాదు. కొన్ని అపోహలు, ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అపోహలు ఉన్నాయి, వాటిని కూడా మనం అర్థం చేసుకుని డీబంక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. మొదటిగా మనం చూసింది, ఆ వీడియో ఫుటేజ్లో చూసిన దాన్ని బట్టి 2 ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ అయినాయి. 2 ఇంజిన్లు ఫెయిల్ అయితేనే ఇలాంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది అనే వాదన ఉంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాదన. ఈ 2 ఇంజిన్లు ఎందుకు ఫెయిల్ అవుతాయి అని చూస్తే మనం ఆ రన్వే మీద ఉన్నప్పుడు కానీ, లేదా టేకాఫ్ సమయంలో కానీ, తక్కువ హైట్లో ప్రయాణం చేస్తున్న ఆ కొద్ది 1 or 2, 3 కిలోమీటర్స్లోనే 2 ఇంజిన్స్లోనూ ఒకేసారి హెవీ బర్డ్స్, ఏంటి మనకి రాబందులు, పెద్ద పెద్ద గద్దలు, లేదనుకుంటే పెద్ద బాతులు, ఎగిరే బాతులు ఉంటాయి, కెనడియన్ గీస్ అంటారు, అలాంటి బాతులు, అలాంటి పెద్ద పెద్ద పక్షులు ఏమైనా వచ్చి ఒకేసారి 2 ఇంజిన్స్ని డ్యామేజ్ చేయటము, 2 టర్బైన్స్ ఆగిపోవటము అనేది జరిగి ఉంటే డెఫినెట్లీ ఇక ఆ తర్వాత మనకి థ్రస్ట్ రాదు కాబట్టి ఇంకంతకంటే హైట్ వెళ్ళలేక విమానం ఇంకా అక్కడి నుంచి స్లోగా డిసెంట్ అవుతూ మరి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో క్రాష్ అయ్యి ఉంటుంది. కానీ అలా బర్డ్ హిట్స్ ఏమైనా జరిగితే ఇంజిన్స్ వెనక మంట కనిపిస్తుంది. ఉన్న ఫుటేజ్లో మంట కనపట్లేదు కాబట్టి అది కాదేమో అనిపిస్తుంది. ఇంకా 2 ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడానికి 2 ఇంజిన్లకి సప్లై చేసే ఫ్యూయల్ ఆగిపోవాలి, కట్ అయిపోవాలి, లేదా సీరియస్గా తగ్గిపోవాలి. అయితే ఇక్కడ విమానాల్లో ఎన్ని ఇంజిన్స్ ఉంటే అన్ని ఇంజిన్స్కి కూడా ఫ్యూయల్ లైన్స్, ఫ్యూయల్ ఇంజెక్టర్స్ సపరేట్గా ఉంటాయి. ఒకటి ఫెయిల్ అయితే రెండోది కూడా ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేకుండా రిడెండెన్సీ అంటారు దీన్ని. అంటే ఏంటంటే దేనికి దానికి విడివిడిగా ఉన్నప్పుడు ఏదైనా ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి సర్వైవ్ అవ్వదు కాబట్టి ఒక్క ఇంజిన్తో కూడా విమానం ఎగరటానికో, ల్యాండ్ అవటానికో, ప్రయాణం చేయటానికో అవకాశం ఉంటుంది కాబట్టి అలా డిజైన్ చేస్తారు. సో 2 ఇంజిన్లకి ఒకేసారి ఫ్యూయల్, ఇంధనం ఆగిపోయింది అనేది కూడా అన్లైక్లీ. ఈ రెండిటికి సంబంధించి ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ పనిచేయడానికి కావలసినటువంటి ఎలక్ట్రిసిటీ ఫెయిల్ అయింది. దానికి బ్యాకప్ సిస్టమ్స్ ఉంటే 2 ఒకేసారి ఫెయిల్ అయినాయి. అది కూడా వెరీ అన్లైక్లీ. ఇవన్నీ కూడా ప్రాబబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లక్షలోనో కోట్లోనో 2 ఒకేసారి ఫెయిల్ అవటం అనేది జరగవచ్చేమో. అలా జరిగితేనే ఈ యాక్సిడెంట్ జరిగిందా అన్నంతగా ఇవి అన్లైక్లీ ఈవెంట్స్ అన్నమాట. మరి 2 ఇంజన్లు ఒకేసారి ఎందుకు ఆగిపోయి ఉంటాయి? ఆగిపోయినాయా? ఒకవేళ ఆగిపోతే ఎందుకు ఆగిపోయి ఉంటాయి అన్నది మనం బ్లాక్ బాక్స్ స్టడీ అయిన తర్వాత, ఫెయిల్యూర్ అనాలిసిస్ అంతా చూసిన తర్వాత, ఇంజిన్ రెకేజ్ని చూసిన తర్వాత, ఆ డిబ్రీ అంతా స్టడీ చేసిన తర్వాత కొంత అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో రెండిటికి బర్డ్ హిట్స్ అన్నా జరిగి ఉండాలి, రెండిటికి ఆయిల్ అన్నా ఆగిపోయి ఉండాలి, ఫ్యూయల్ అన్నా ఆగిపోయి ఉండాలి. ఆ రెండిటికి ఆ పవర్ సప్లై, ఆ ఫ్యూయల్ ఇంజెక్టర్కి సంబంధించిన పవర్ సప్లైలు ఆగిపోయి ఫ్యూయల్ ఇంజెక్టర్స్ పనిచేయటం మానేసి ఆ ఇంజిన్స్కి సప్లై లేదు కాబట్టి 2 ఒకేసారి రన్వే మీద ఉండగానో, లేదంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కొంత స్పీడ్ పికప్ అయిన తర్వాత అది లెగవడానికి ఉపయోగపడినంత లిఫ్ట్ క్రియేట్ అయిందే కానీ, ఆ పవర్ క్రియేట్ అయిందే కానీ
సబ్సిక్వెంట్గా దాన్ని సస్టైన్ చేయడానికి కానీ ఇంకా ఆల్టిట్యూడ్ని పెంచుకోవడానికి, ఎత్తు పెంచుకోవడానికి కానీ ఉపయోగపడలేదు. సో ఇదొకటి. ఇది 2 ఇంజన్లు ఆగిపోతేనే కదా ఇలాంటి యాక్సిడెంట్ జరిగేది. కరెక్టే. మరి 2 ఇంజన్లు ఎందుకు ఆగిపోయినాయి? అది కూడా 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోయే ప్రాబబిలిటీ కూడా చాలా తక్కువ. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఆగిపోయి ఉండొచ్చు. ఆగిపోయి ఉంటూ వెనక ఉన్నటువంటి ఈ సిస్టమ్స్ కూడా 2 ఒకేసారి ఆగిపోయి ఉండాలి. చూద్దాం ఫైనల్ ఫైండింగ్స్ ఏముంటాయో. ఇక రెండో పాయింట్ వచ్చేసి, విమానం బయలుదేరేటప్పుడు టేకాఫ్ టైంలో కానీ, అంటే భూమి మీద నుంచి పైకి ఎగరటానికి కానీ, లేదా విమానం ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, విమానం మళ్ళీ దిగి ల్యాండ్ అవుతున్నప్పుడు కానీ, 2 రెక్కలు, వెనకున్నటువంటి టెయిలు, పైనటువంటి రడ్డరు, ఆ టెయిల్ వర్టికల్గా ఒకటి ఉంటుంది కదా, ఈ 3 కూడా వాటి డైరెక్షన్స్, షేప్స్ని మార్చుకోవటం వల్ల విమానం యాక్చువల్గా దాని డైరెక్షన్ మార్చుకోగలుగుద్ది. పైకి ఎగరగలుగుద్ది, కిందకి దిగ్గలుగుద్ది, లేదా డైరెక్షన్ మార్చుకుంటుంది. ఈ ఇంజిన్స్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గానే ఉంటాయి. అవి థ్రస్ట్ ఇస్తూ ఉంటాయి. అవి ముందుకు నెట్టడానికి ట్రై చేస్తాయి. ముందుకు నెట్టడం వరకు ఇంజిన్స్ పని. అయితే ఆ ముందుకెళ్ళే క్రమంలో మీరు పైకి లెగవాలనుకోండి, ఈ వింగ్స్, ఈ టెయిలు, వీటన్నిటి అవసరం ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు పెద్ద వింగ్స్ ఉన్నాయి కదా ఫ్రంట్లో, ఆ పెద్ద వింగ్స్లు ఎవరైనా విమానం ఎక్కినప్పుడు గమనిస్తే, ఎక్కబోయే ముందు కానీ, ఎక్కిన తర్వాత కానీ, అది రన్వే మీద ఉన్నప్పుడు కానీ, పైకి వెళ్తున్నప్పుడు కానీ, లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ, దాని మీద చిన్న చిన్న ప్యానల్స్ లాగా ఉంటాయి. ప్యానల్స్ అంటే ఒక షీట్స్ లాగా, మొత్తం వింగుకి సంబంధించి షీట్స్ ఉన్నట్టు ఉంటాయి, లేదా కొన్ని చోట చిన్న షీట్స్ ఉంటాయి. మొత్తం వింగుకు సంబంధించి లేదా 3/4 భాగానికి సంబంధించి అదేదో ఇంకొక పార్ట్ అన్నట్టుగా అది లోపలికి బయటికి వెళ్ళటానికి ఉంటాయి. వాటిని ఫ్లాప్స్ అంటారు. ఆ ఫ్లాప్స్ మన పక్షుల విషయంలో కనుక ఒక రెక్కకి ఈకలు ఉన్నట్టుగా, ఆ ఈకల్ని అది అటు ఇటు ఉంచుకోవటం ద్వారా పైకో కిందకో ఎలా వెళ్ళగలదో, విమానం కూడా ఈ వింగ్లో, ఈ రెక్కలో ఉన్నటువంటి ఒకటి ఫిక్స్డ్ భాగం ఉంటుంది. దాని వెనక కొద్దిగా బయటకో లోపలకో వెళ్ళగలిగి, కొద్దిగా కిందకో పైకో వెళ్ళగలిగినటువంటి పార్ట్స్ లాగా, 2 భాగాల్లాగా 3 భాగాల్లాగా ఆ విమానాన్ని బట్టి, సైజుని బట్టి ఉంటుంది. వాటిని ఫ్లాప్స్ అంటారు. విమానం రన్వే మీద పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ఫ్లాప్ని ఇలా ఉంచితే, దీని ఇలా వెళ్తున్నప్పుడు దీనికి ముందు తగులుతున్న ఎయిర్ దీన్ని పైకి నెట్టాలని చూస్తుంది. ఇది కొంత ఉపయోగపడుద్ది పైకి వెళ్ళడానికి. ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత స్పీడ్ కూడా పెరుగుతుంది కాబట్టి, విమానం స్పీడ్ పెరుగుతుంది కాబట్టి రెక్కలన్నీ కూడా హారిజెంటల్గా ఉంటాయి. ఈ ముందు భాగం లావుగాను, వెనక భాగం సన్నగా ఉంటుంది కాబట్టి, లావుగా ఉన్న భాగం మీద నుంచి వెళ్తున్న ఎయిర్ దాని బాగా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి ఇది పైకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. దాన్ని లిఫ్ట్ అంటారు. సో రెక్క మీద పైగా వెళ్ళే విండు చాలా ఫాస్ట్గా వెళ్ళదు కాబట్టి, పైన వ్యాక్యూమ్ అంటే కొద్దిగా సాంద్రత తగ్గిపోద్ది కాబట్టి, ప్రెషర్ తగ్గిపోద్ది కాబట్టి ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట. విమానం పైకి వెళ్ళటం అంటే అది, అలా నిలబడటం అంటే అది. ఇక దీన్ని కిందకి దించాలనుకున్నప్పుడు పైనుంచి కొద్దిగా ఏదో ఒక స్పాయిలర్ని పైకి లేపుతారు. లేదనుకుంటే ఇది పైకి వెళ్ళాలంటేనేమో ఈ ఫ్లాప్స్ని కొద్దిగా కిందకి నెడతారు. ఇలా కిందకి పైకి ఆ ఫ్లాప్స్, స్పాయిలర్స్ని అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా దీన్ని అక్కడే అట్టి పెట్టాలా, కొద్దిగా పైకి తీసుకెళ్ళాలా, కొద్దిగా కిందకి తీసుకెళ్ళాలా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అలాగే టెయిల్ సైడ్లో ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ చేస్తారు. ఇక్కడ ఈ పర్టికులర్ విమానంలో ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అనే విమానం టేకాఫ్ ఫుటేజ్ చూస్తే మనం వింగ్స్ ఆ ఫ్లాప్స్ సరిగ్గా ఓపెన్ కాలేదేమో అని అంటున్నారు కొంతమంది. కాబట్టి పైకి వెళ్ళలేకపోయిందేమో అని అంటున్నారు. అయితే ఆ డ్రీమ్ లైనర్కి బోయింగ్ 747 ఉన్నంత పెద్ద వింగ్స్, పెద్ద ఫ్లాప్స్ ఉండవు. కాబట్టి మనం దూరంగా చూస్తున్న ఒక హేజీ ఇమేజ్లో అది కన్ఫర్మ్ చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి
ఇప్పుడు ఏదైతే బ్లాక్ బాక్స్ ఉంటుందో ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన డేటాని బట్టి మాత్రం మనం ఈ ఫ్లాప్స్ ఏ మేరకు ఓపెన్ అయినాయి, ఏ మేరకు ఓపెన్ కాలేదు, ఓపెన్ అయినాయా కాలేదా, ఎనఫ్ ఓపెన్ అయినాయా కాలేదా, ఇవన్నీ కూడా తర్వాత తెలుస్తాయి. అయితే కొన్ని అనుమానాలు ప్రస్తుతానికి ఉన్నాయి. ఒకవేళ వింగ్స్లో ఉన్న ఫ్లాప్స్ సరైన పొజిషన్లో లేకపోవటం వల్ల కావాల్సినటువంటి ఈ ఆల్టిట్యూడ్ రాలేదేమో, పైకి వెళ్ళలేకపోయిందేమో. కాబట్టి ఇక ఆ వింగ్స్ ఇప్పుడు దాని మీద మనం కొన్ని క్వశ్చన్స్ చేయాల్సి వస్తుంది. ఫ్లాప్స్ మోస్ట్లీ మెకానికల్ మోటార్సు, గేర్సు, థ్రెడెడ్ బార్స్ సహాయంతో ఈ ఫ్లాప్స్ ఆపరేట్ అవుతాయి. లేదు దీనికి తోడుగా కొన్ని హైడ్రాలిక్ సిస్టమ్స్, న్యూమాటిక్ ప్రెషర్ వల్ల పనిచేసే హైడ్రాలిక్ సిస్టమ్స్. సో ప్రెషర్ సిస్టమ్స్ అంటే న్యూమాటిక్ హైడ్రాలిక్ సిస్టమ్స్ ఏమైనా ఫెయిల్ అయినాయా, లేదు ఈ ఫ్లాప్స్ని డ్రైవ్ చేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ మోటార్స్ ఏమైనా ఫెయిల్ అయినాయా, అసలు పైలట్ ఇవి ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లో ఉంచడానికి ప్రయత్నం చేశాడా, ప్రయత్నం చేయలేదా, ఈ మూడు ఇంకా ఎడిషనల్గా రిలేటెడ్ క్వశ్చన్స్ మీద సమాధానాలు రావాల్సి ఉంది. ఇది ఒక వింగ్లో జరిగిందా, రెండు వింగ్స్లో జరిగిందా, మొత్తం బ్యాక్ టైల్లో జరిగిందా అంటే ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ సిస్టమే కాబట్టి కంట్రోల్స్ జనరల్గా మీరు ఒకదాన్ని టచ్ చేస్తే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అవసరమైనటువంటి మిగతా అన్నీ కూడా రెస్పాండ్ అవుతాయి. అంతేగాని ఒక అన్ని ఫ్లాప్స్ని విడివిడిగా బటన్స్ నొక్కుని విడివిడిగా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో టేక్ ఆఫ్ టైంలో రన్వే మీద ఉన్నప్పుడే ఫ్లాప్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి, ఫుల్ పొజిషన్లో ఉన్నాయా, హాఫ్ పొజిషన్లో ఉన్నాయా, ఏ పొజిషన్లో ఉన్నాయి, అవి దీన్ని విమానాన్ని లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడినాయా, విమానం స్పీడు, ఈ ఫ్లాప్స్ పొజిషను. విమానం స్పీడ్ అనేది టర్బైన్స్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటే యాక్షన్ అండ్ రియాక్షన్ అనే న్యూటన్స్ థర్డ్ లాని బేస్ చేసుకుని టర్బైన్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తే రియాక్షన్ అంత పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అంత ఫాస్ట్గా ఈ విమానం ముందుకెళ్తుంటుంది. అది అలా స్పీడ్ వస్తుంది మనకి. ఆ స్పీడ్కి తోడుగా ఈ ఫ్లాప్స్ ఉన్న పొజిషన్ బట్టి మనకి ఎలివేషన్ వస్తుంది, అది పైకి వెళ్తుంది అనమాట. సో ఎనఫ్ రాలేదు అంటే ఫ్లాప్స్ సరిగ్గా పనిచేయలేదా, పనిచేయకపోవడానికి కారణం దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ మోటార్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా, లేదా ఎలక్ట్రిసిటీ సప్లై ఏమైనా హర్ట్ అయిందా, తగ్గిందా, పోయిందా లేదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్లాప్స్ రిలేటెడ్గా వస్తాయి. సో అవి కూడా పని చేయలేదేమో అనేది ఒక సస్పెక్ట్. కాబట్టి ఒకటి టర్బైన్స్ రెండు ఆగిపోవడానికి కారణం మనకు అర్థం కావాలి. అది కాదు ఇది యాక్చువల్గా ఫ్లాప్స్ వల్ల క్రియేట్ అయింది ప్రాబ్లం అనుకుంటే ఫ్లాప్స్ అన్నీ ఒకేసారి పనిచేయగలిగినాయా, పనిచేయలేవు. ఫ్లాప్స్ అన్నీ జనరల్గా ఇండివిజువల్ మోటార్స్, ఎలక్ట్రికల్ మోటార్స్ డ్రైవ్ చేస్తాయి వాటిని. కాబట్టి అన్నీ ఒకేసారి అనుకుని ఆగిపోవాలి అంటే పవర్ సప్లై ఆగిపోవాలి. పవర్ సప్లై ఆగిపోవాలంటే మరి రిడెండెన్సీ ఉంటుంది కదా, ఒక పక్కన ఆగిపోయినా ఇంకో పక్కన పనిచేయాలి, కొన్ని ఆగిపోయినా కొన్ని పని చేయాలని రిడెండెన్సీ సూత్రాలు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి వీటన్నిటికీ సప్లై ఉంటుంది. కాబట్టి ఆ సోర్సెస్ ఆఫ్ పవర్ కూడా, పవర్ సోర్సెస్లో ఉన్న రిడెండెన్సీ కూడా ఫెయిల్ అయ్యి ఉండాలి. ఆర్ వీటికి సంబంధించినటువంటి హైడ్రాలిక్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యి ఉండాలి. హైడ్రాలిక్ సిస్టమ్స్ని డ్రైవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా, ఎలక్ట్రిసిటీ కూడా ఫెయిల్ అయ్యి ఉండాలి. ఇది వింగ్స్కి సంబంధించినటువంటి అంశం. ఇక మూడో కన్సర్న్ వచ్చేసి టేక్ ఆఫ్ అయిన తర్వాత, రన్వేని వదిలిపెట్టిన తర్వాత ఒక 40, 50, 60, 100 అడుగులు ఎత్తుకెళ్ళేసరికి పైలట్స్ జనరల్గా ఏం చేస్తారంటే గేర్ అప్ అంటారు. అంటే ఈ ఉన్న వీల్స్ అన్నీ ముందు ల్యాండింగ్ గేర్ కానివ్వండి, తర్వాత రేర్ గేర్స్ కానివ్వండి, దానికి అంటే అన్ని వీల్స్ అన్నీ, ఈ వీల్స్ అన్నిటిని ముందు మనం తీసేసి బాడీ లోపల పెట్టేసుకోవాలి, విమానం లోపల పెట్టేసుకోవాలి. ఎందుకు? మనం రన్వే మీద బాగా స్పీడ్గా వెళ్తూ ఒక్కసారి పైకి లేచిన తర్వాత ఈ వీల్స్ ఉపయోగం లేదు ఇక మనకి. ఈ వీల్స్ ఇలా ఎలాడుతూ ఉండటం వల్ల ఎయిర్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, విమానం స్పీడ్గా ముందుకు వెళ్ళలేదు.
ఇది ఎందుకు ఎక్కువ ఆ థ్రస్ట్ ఎక్కువ మనకి ఈ రెసిస్టెన్స్ అంటే ఈ చక్రాలు దీనికి ఉన్న ఎయిర్ రెసిస్టెన్స్ ఈ వీల్సే మనకి డ్రాగ్ చేస్తాయి అన్నమాట. ఈ విమానాన్ని వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తాయి. కాబట్టి వెంటనే సాధ్యమైనంత వెంటనే ఈ వీల్స్ అన్నింటినీ కూడా ఫోల్డ్ చేసేసుకొని బాడీలోకి ఇక మనకు క్లీన్గా కనపడుద్ది బాడీ. ఒక్కొక్కసారి విమానం కొద్దిగా రన్వే మధ్యలోనే టేకాఫ్ అయిందనుకోండి, బాగా ఒక ఎండ్లో బయలుదేరి మధ్యలోకి వచ్చేసరికి టేకాఫ్ కాగలిగిందనుకోండి, మనం అక్కడే చూస్తే ఈ వీల్స్ అన్నీ కూడా అసలు రన్వే దాటి మన ఎయిర్పోర్ట్ దాటి బయటికి వెళ్ళేసరికి వీల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళి అది గేరప్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ AI-171 విషయంలో టేకాఫ్ అయింది కనిపిస్తుంది మనకి, తర్వాత ఎక్కువ హైట్కి వెళ్ళలేకపోతున్నట్టు కనిపిస్తుంది, తర్వాత దగ్గరలోకి వెళ్ళి డిసెంట్ అవుతున్నట్టు కనిపిస్తుంది, ఇక దాదాపుగా అది కూలిపోవటం ఇమ్మినెంట్ అని కూడా మనకు కనిపిస్తుంది. కానీ అన్ని గేర్సు వాటిలో ఏ ఒక్కటి కూడా రిట్రాక్ట్ కాలేదు. అంటే పైలట్ వీటిని రిట్రాక్ట్ చేయడానికి ట్రై చేశాడా లేదా? అంతసేపు అవి ఎందుకు బయటే ఉన్నాయి? అవి కూడా డ్రాగ్ కారణం కదా. కాబట్టి హైడ్రాలిక్ సిస్టమ్ ఏమైనా ఫెయిల్ అయిందా? ఇవన్నీ కూడా జనరల్గా హైడ్రాలిక్ సిలిండర్స్ సహాయంతో మనకి జేసీబీల్లో వీటిల్లో చూస్తాం కదా, అలాంటి హైడ్రాలిక్ సిస్టమ్స్ సహాయంతో ఒక సిలిండర్ ఉంటుంది, దాంట్లో ఏదో ఒక ఆయిల్ ఫిల్ చేసి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయటం ద్వారా, దాన్ని ప్రెషరైజ్ చేయటం ద్వారా ఇంత ఎనర్జీ వచ్చేసి వాటిని వీల్స్ని ఫోల్డ్ చేసుకోవడానికి కానివ్వండి, గేర్ని అప్ చేసుకోవడానికి లేదా గేర్ని ఓపెన్ చేయడానికి, వీటన్నిటికి కూడా ఎక్కువగా మోస్ట్లీ న్యూమాటిక్, ఎలక్ట్రికల్ అండ్ న్యూమాటిక్ సిస్టమ్సే పనిచేస్తాయి. కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయింది అంటే ఫెయిల్ అయ్యి రిట్రాక్ట్ కాలేదా, లేదు అలాంటి అటెంప్ట్ జరగలేదా? వీ డోంట్ నో. దానికి కూడా మనకి ఆన్సర్స్ కావాలి. సో ఇలా ఇంకొక కారణం చూస్తే మనం ఏరోడైనమిక్ స్టాల్ అంటారు. అంటే మీరు ఎక్కువ హైట్లోకి వెళ్ళలేకపోయారు, తక్కువ హైట్లోనే ఉన్నారు. మొత్తం మీద 600 అడుగుల ఎత్తుకు మాత్రం వెళ్ళింది ఈ విమానం, అంతకంటే ఇంకా పైకి వెళ్ళలేకపోయింది అన్నారు. సో 600 అడుగుల ఎత్తులో కానీ లేదా అంతకు ముందు కానీ ఎప్పుడైతే మనకి ఇంజిన్స్ పనిచేయటం ఆగిపోయిందో, ముందున్నటువంటి ఎయిర్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుందో, ఇక మీరు ముందుకెళ్ళే అవకాశం లేదు, పైకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఫ్లాప్స్ పనిచేయట్లేదు. ఒకవేళ ఫ్లాప్స్ పనిచేసిన ఇంజిన్స్ నెట్టలేకపోతున్నాయి. ఈ కాంబినేషన్ ఆఫ్ ఈ థింగ్స్, అలాగే వీల్స్ అన్నీ బయటే ఉన్నాయి, అది కావాల్సినంత డ్రాగ్ రెసిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంది, వెనక్కి నెట్టాలని చూస్తుంది. సో ఈ వీల్స్, ఫ్లాప్స్, అలాగే ఇంజిన్స్ ఇవన్నీ ఒకదానికొకటి కోఆర్డినేటెడ్గా పనిచేయలేకపోవటం వల్ల ఇక మీరు వెళ్ళగలిగేది లేదు. మీకు ఎదురుగా ఉన్నటువంటి ఎయిర్, దాని రెసిస్టెన్స్ మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇక ఏదో ఒక పొజిషన్లో మీరు కిందకు రావడమే కానీ పైకి వెళ్ళే అవకాశం లేదు. అది ఏరోడైనమిక్ స్టాల్ అంటారు. అలా ఏమన్నా జరిగిందంటే అన్నీ కలిపి ఇంకా 600 అడుగుల కంటే ఇక పైకి తీసుకెళ్లే పరిస్థితి లేదు. అంటే 600 అడుగులు వెళ్ళే ముందే ఏదో జరిగింది. మొత్తం విమానం మనకి 30,000 నుంచి 40,000 అడుగుల హైట్లో క్రూజ్ అవుతూ ఉంటాయి. ఎస్పెషలీ మనకి భూమికి దగ్గరలో ఉన్న ఈ 3, 4, 5 కిలోమీటర్ల వరకు ఎయిర్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి థ్రస్ట్ బాగా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి విమానం బయలుదేరిన తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు ఇంజిన్స్ బాగా ఫుల్ పవర్ ఇస్తాయి. ఆ హైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఎయిర్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి మనం కూడా విమానం ఒక పొజిషన్లోకి తీసుకొచ్చుకొని దాన్ని స్లోగా పైకి వెళ్ళటము, ఒక 30,000 అడుగులు, ఆ పైన 35,000 అడుగులు, 40,000 అడుగులు, దానికి అటు ఇటుగా ఇంకా అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి, ఏటీసీ వాళ్ళ డైరెక్షన్ బట్టి ఇది స్లో అంటే ఇన్ ద సెన్స్ స్టెబిలైజ్ అవుతూ ఇంకా అక్కడ క్రూజ్ అవుద్ది అనమాట. కానీ ఇక్కడ మనం 600 అడుగులే మనం మాట్లాడుతుంది. ఈ 600 అడుగుల్లోనే ఏరోడైనమికల్లీ ఇంకా పుష్ చేసే శక్తిని కోల్పోయి అన్ని విధాలుగా ఆగిపోయి పడిపోయింది. అలా ఎందుకు జరిగింది? ఇంకా 4వ కారణం వచ్చేసి, ఈ విమానాలు ఎప్పుడు కూడా ఒక చోట ఉండటం, ఒక రోజునో 2 రోజులనో 3 రోజులనో వెయిటింగ్లో ఉండటం అలా ఏమి ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఈ విమాన కంపెనీలు
ఈ ఏవియేషన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇండిగో అనండి, టాటా అనండి, లేదంటే ఏదైనా ఎనీ కంపెనీ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ మీరు చూస్తే వీళ్ళు కాస్త ప్రాఫిటబుల్గా నడవాలి అంటే గ్రౌండ్ మీద వీళ్ళ ఏరోప్లేన్స్ ఎక్కువగా ఉండకూడదు. ఇవి ఎప్పుడు ప్రయాణం చేస్తున్నట్టుగా ఉండాలంటే గ్రౌండ్ టైం చాలా తక్కువ చేయగలిగితే, ఆప్టిమైజ్ చేసుకోగలిగితే వాళ్ళకు ప్రాఫిటబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక విమానం ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వితిన్ 1 or 2 hours అక్కడి నుంచి బయలుదేరడానికి ట్రై చేస్తారు. కొద్దిగా ఇంటర్నేషనల్ రూట్స్లో ఏంటంటే వాళ్ళకి ఇంకా మిగతా ఆబ్లిగేషన్స్, లగేజ్ని లోడ్ చేసుకోవటం, ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసినా కానీ ప్రతి ఎయిర్లైన్ కంపెనీ కూడా వాళ్ళ విమానాలని గ్రౌండ్లో తక్కువగాను ఎయిర్లో ఎక్కువగాను ఉండటానికి వాళ్ళు ఆప్టిమైజ్ చేసుకుంటారు. దట్స్ ద ఓన్లీ వే టు మేక్ ప్రాఫిట్స్. మరి అలా జరుగుతున్నప్పుడు ప్రతి ట్రిప్ తర్వాత ట్రిప్ టైంలో వీళ్ళకి పైలట్స్కున్న సమాచారాన్ని బట్టి, వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు గమనించుకుంటూ ఉంటారు. అవసరమైతే ఆ ఉన్న షార్ట్ విండోని ఎక్స్టెండ్ చేసుకుని, లేదంటే ఆ షార్ట్ విండోలో కూడా ఎప్పటికప్పుడు ఈ మెయింటెనెన్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకని మీరు అన్నీ ఒకసారి చేద్దాంలేమని పోస్ట్పోన్ చేసుకుంటే మీరు రోజులో, వారాలో దాన్ని మెయింటెనెన్స్ కోసం ఆపాలి. అది చాలా నష్టం. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి ఏ చిన్న ఇష్యూ అయినా కానీ వాళ్ళు ఫిక్స్ చేసుకుని వితిన్ అవర్స్ బయలుదేరడానికి రెడీ అవుతారు. ఈ పర్టికులర్ ఏరోప్లేను దీనికి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కానీ, మెయింటెనెన్స్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నట్టుగా కానీ రికార్డు చెప్పలేదు అంటున్నారు. అంటే దేర్ ఆర్ నో పెండింగ్ ఇష్యూస్. చిన్న చిన్నవి ఫ్లిక్కరింగు, ఏసీ సరిగ్గా రావట్లేదు, లైట్ సరిగ్గా వెలగట్లేదు, అలాంటి ఏదైనా మైనర్ ఇష్యూస్ ఏమైనా రిపోర్ట్ చేశారు. కానీ అంతకుముందు ట్రిప్స్లో నిజంగా పైలట్ వరీ కావాల్సినటువంటి ఇష్యూస్ని ఏమీ ఎవరు నోటీస్ చేయలేదు. కాబట్టి మెయింటెనెన్స్ విషయాలు కూడా ఏమీ పెండింగ్ లేవన్నట్టుగా చెప్తున్నారు. అలాంటప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంత క్యాటస్ట్రోఫికల్గా పవర్ ఎందుకు ఫెయిల్ అయింది, లేదా మీ హైడ్రాలిక్ సిస్టమ్స్ ఎందుకు ఫెయిల్ అయినాయి, మీ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ఎందుకు ఫెయిల్ అయినాయి, అసలు ఫ్యూయల్ ఫిల్ చేసిన తర్వాత ఫ్యూయల్ క్వాలిటీని చెక్ చేసినప్పుడు ఫ్యూయల్ క్వాలిటీలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఉంటే మన ఒక్క విమానమే కాదు కదా, వీళ్ళు ఈ పర్టికులర్ ఎవరైతే ఆ సర్వీస్ ఉందో ఆ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో జనరల్గా ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఆ సర్వీస్ ప్రొవైడరు అనేక విమానాలకు కూడా సర్వీస్ చేస్తారు. కాబట్టి ఫ్యూయల్ కంటామినేషన్ అనేది వెరీ అన్లైక్లీ. అయినా కంటామినేషన్ 2 వింగ్స్లోనూ ఉన్న ఫ్యూయల్లో జరగాల, 2 పక్కల జరగాల, రెండు టర్బైన్స్కి 2 ఇంజిన్స్కి వెళ్ళాలి, ఒకే టైంలో వెళ్ళాలి, ఒకే ఫ్యూ సెకండ్స్ విండోలో ఇంత డ్యామేజ్ జరగాలి, విచ్ ఈజ్ వెరీ అన్లైక్లీ. అన్లైక్లీ అంటూనే మనం వీటిలో ఏదో ఒకటి జరిగి ఉంటేనే ఇది జరుగుద్ది కదా. అందుకనే దిస్ అనాలిసిస్ ఈజ్ గెటింగ్ మచ్ మోర్ కాంప్లికేటెడ్. అందుకనే ఎంత సీరియస్ యాక్సిడెంట్ జరిగినా కానీ దీనికి రీజన్ ఇది ఇలా అయ్యి ఉంటుంది అనేది గెస్ చేయడానికి కూడా వీల్లేనంతగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఫ్యూ సెకండ్స్ అలా టేక్ ఆఫ్ అయింది, టేక్ ఆఫ్ పడిపోవడానికే టేక్ ఆఫ్ అయినట్టుగా పడిపోయింది, క్రాష్ అయింది. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఇక మరి ఫ్యూయల్ను కూడా ఫ్యూయల్ ఈజ్ ఎ సస్పెక్ట్. కాకపోతే ఫ్యూయల్ ఇంతగా ఒకేసారి డ్యామేజ్ చేసే అవకాశాలు కానీ, ఒక్క విమానానికి ఎంత డ్యామేజ్ జరిగింది కానీ దాదాపుగా ఈజ్ అన్రిపోర్టెడ్. ఇంకెక్కడ వేరే చోట జరగలేదు. అలాంటి కంటామినేషన్ని పంపింగ్ ఎప్పుడైతే వీళ్ళు ఫ్యూయల్ని పంపు చేస్తారో వింగ్స్లోకి, విమానానికి మనకి కార్లకో లారీలకో ఉన్నట్టుగా ప్రత్యేకంగా ఫ్యూయల్ ట్యాంక్ అంటూ ఏముండదు. ఆ విమానం ఉన్న వింగ్స్లోనే ఛాంబర్స్ ఉంటాయి. సో దాంట్లో ఫిల్ చేస్తారు. ఒక చోట నుంచి ఫిల్ చేస్తే ఈ ఛాంబర్స్ అన్నీ ఫిల్ అవుతాయి. ఆ ఛాంబర్స్లో నుంచి ఏ మేరకు మీకు ఫ్యూయల్ రావాలో ఆ మేరకు ఫ్యూయల్ ఇంజెక్టర్స్, ఫ్యూయల్ పంప్స్, ఫ్యూయల్ ఇంజెక్టర్స్ పనిచేస్తూ ఈ ఇంజిన్స్కి సప్లై చేస్తాయి. ఎందుకు ట్యాంక్ లాగా ఉండకూడదంటే విమానం అనేది గాలిలో ఉంటుంది కాబట్టి అది ఇలా అన్నప్పుడు
మీరు ఇదంతా ఒక ట్యాంక్ లాగా ఊహించుకుంటే ఆ ఫ్యూయల్ అంతా ఒక పక్కకు వచ్చేస్తుంది కాబట్టి విమానం పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో అలా ఒక పక్కకు వచ్చే అవకాశం లేకుండా ఏం చేస్తారంటే గళ్ళుగా వింగ్స్లోనే లోపల గడిగా ఉండటం వల్ల ప్రతి గడిలోనూ కొంత ఉంటుంది. అది ఏమన్నా ఇటు ఒరిగితే ఆ గడిలోనే ఒరుగుద్ది, మొత్తం వింగ్ అంతా కలిపి ఒరగదు, ఒక పక్కకు రాదు. అలా ఏరోప్లేన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కావాల్సిన అవసరం అది కావాలి కాబట్టి వింగ్స్లో ఆయిల్ ఉంటుంది. ఆ వింగ్స్లో చిన్న చిన్న క్యాబిన్స్ రూపంలో ఆ క్యాబిన్ అనేది ఒక్కొక్క క్యాబిన్లో ఒక 200-500 లీటర్లు ఆ ఫ్యూయల్ పట్టేంత వాటిలో ఉంటుంది. వాటిల్లో మాత్రమే అది ఒక పక్కకు ఒరగటం ఇంకో పక్కకు ఒరగటం ఉంటుంది, కానీ ఓవరాల్గా వింగ్లో ఒరగదనమాట, ఒక పక్కకు రాదు ఫ్యూయల్. సో ఫ్యూయల్ సరే, దట్ అసైడ్, దాంట్లో ఇప్పుడు ఏం కాంట్రవర్సీ ఉండదు, అది ఫిక్స్డ్ స్ట్రక్చరల్ మోడల్. అది ఫ్యూయల్ పంప్స్, ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ఫెయిల్ అయినాయి, దానికి కావాల్సిన ఎలక్ట్రికల్ సప్లై ఫెయిల్ అయిందా, దట్ ఈస్ అ సస్పెక్ట్. అలాగే ఇక ఇంకొకటి వచ్చేసి ఈ కాన్స్పిరసీ థియరీలు ఎలా ఉంటాయంటే, ఇంత ఉంది, ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో ఏం చేసి ఉండాలి, 2 పవర్ సిస్టమ్స్ ఒకేసారి ఫెయిల్ అయ్యేటట్టుగా చేసి ఉండాలి, ఫ్యూయల్ పంప్స్ ఫెయిల్ అయ్యేటట్టుగా చేసి ఉండాలి, ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ఫెయిల్ అయ్యేటట్టుగా చేసి ఉండాలి, లేదు మొత్తం హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయ్యేటట్టుగా చేసి ఉండాలి, లేదనుకుంటే వింగ్స్లో ఉన్న ఫ్లాప్స్ పని చేయకుండా మోటార్స్ అన్నీ చెడిపోయేలాగా చేసి ఉండాలి, ఆ మోటార్స్కి కావాల్సిన ఎలక్ట్రిసిటీ దాని సోర్సు ఫెయిల్ అయ్యేటట్టుగా చేసి ఉండాలి. ఇలా మనం ఏ విధంగా ఊహించుకున్నా కానీ ఇది చేయటానికి కానీ ఇది జరగటానికి కానీ ఏదో ఒక చిన్న పాయింట్లో సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్ కాదు. ఇది ఒక్క పాయింట్లో జరిగిన ఫెయిల్యూర్ అయితే కాదు. ఒక పాయింట్లో జరిగిన ఫెయిల్యూర్కి సిమ్టమ్స్ వేరుగా ఉంటాయి. ఇది కంప్లీట్గా పవర్ ఫెయిల్యూర్ అయితే, అంటే ఇంక్లూడింగ్ రిడెండెంట్ సిస్టమ్స్లో కూడా కంప్లీట్గా అసలు మనకు పవర్ సోర్సే ఫెయిల్ అయింది కాబట్టి హైడ్రాలిక్ సిస్టమ్స్ ఫెయిల్ అయినాయి, కాబట్టి మోటార్స్ ఫెయిల్ అయినాయి, కాబట్టి ఫ్లాప్స్ ఫెయిల్ అయినాయి, కాబట్టి వింగ్స్ ఫెయిల్ అయినాయి, కాబట్టి మనకి ఎనఫ్ లిఫ్ట్ దొరకలేదు, కాబట్టి కూలిపోయింది. లేదా ఫ్యూయల్ పంప్స్ ఫెయిల్ అయినాయి, దానికి కారణం పవర్ లేకపోవడం, ఫ్యూయల్ పంప్స్ 2 టర్బైన్స్కి 2 ఇంజిన్స్కి కావాల్సిన ఫ్యూయల్ పంప్స్ ఫెయిల్ అయినాయి, ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ఫెయిల్ అయినాయి, కాబట్టి 2 కూడా స్టాల్ అయిపోయినాయి వితిన్ ఫ్యూ సెకండ్స్ ఫ్రమ్ లీవింగ్ ద ఎయిర్ రన్వే అనుకోండి, లేదా రన్వే మీద ఉన్నప్పుడే ఆ చివరిలో అక్కడ దాకా వెళ్ళారు, బాగానే స్పీడ్ వచ్చేసింది, సరిపోద్ది, అంతకంటే ఇంకా మార్గం లేదు, అది ఇట్ లిఫ్టెడ్ ఇట్ సెల్ఫ్. కానీ ఆ ఇనర్షియాతో లేచి ఉండొచ్చు, అది రన్వే మీద ఉన్నప్పుడు లేదంటే కొద్దిగా లేచిన తర్వాత 2 ఇంజిన్లు స్టాల్ అయ్యి ఉండొచ్చు, అప్పుడు పైలట్ చేయడానికి కూడా ఏం లేదు ఇంకా. సో అది కూడా మనకు అర్థం కావట్లేదు, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ లాగానే మిగిలిపోయింది. సో ఇక నుంచి మనం రేపటి నుంచి ఈ ఫెయిల్యూర్ ఎనాలిసిస్ టీమ్స్ మనకిచ్చే ఇన్ఫర్మేషన్ని ఈ యాంగిల్స్లో, ఇప్పుడు మనం చెప్పుకున్న యాంగిల్స్లో మనం కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎక్కడ ఏ సిస్టమ్స్, ఏ సబ్ సిస్టమ్స్ మాల్ ఫంక్షన్ చేస్తే, సరిగా పనిచేయకపోతే, లేదా అసలు పనిచేయకపోతే, అది అసలు పనిచేయకపోవడానికి కారణం ఏమై ఉంటుంది, ఫెయిల్యూర్ ఆఫ్ సమ్ అదర్ సిస్టమ్ అయి ఉంటుంది, ఆ సమ్ అదర్ సబ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుంది. ఇలా మనం వెనక్కి వెళ్తే ఆబ్వియస్గా ఎక్కడో ఎలక్ట్రికల్ సప్లై దీనికి ఎండ్ పాయింట్గా దొరుకుద్ది, ఆరిజిన్గా దొరుకుద్ది. సో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు, రిడెండెన్సీ కూడా ఫెయిల్ అయినప్పుడు, అంటే ఒకటి పని చేయకపోతే ఇంకొకటి అనే ధోరణిలో మీకున్నటువంటి సోర్సెస్ పనిచేయనప్పుడు, అది దో ఇట్ ఈజ్ రేర్, దో ఇట్ ఈజ్ ఆడ్, దాని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఇలా మనం విశ్లేషించాల్సిన సమయం ఇది. ఏదైనా మన కానీ లైవ్స్ లాస్ట్ ఆర్ ప్రెషియస్, వాళ్ళని ఎవ్రీ లైఫ్ ఈజ్ ప్రెషియస్. మరి అంతమంది చనిపోవటం అనేది నిజంగా వాళ్ళ ఫ్యామిలీస్కే కాదు,
మరి ఎవ్రీబడి ఫీల్స్ ద పెయిన్. వాళ్ళు చనిపోయిన వారి ఆత్మలకి శాంతి చేకూరాలని, అలాగే ఎవరికైతే ఈ ప్రమాదంలో గ్రౌండ్ అటు మెడికోస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇంకా అదర్ సివిలియన్స్ కానివ్వండి, ఎక్కడ ఆ ఏరియాలో, ఆ యాక్సిడెంట్ ఏరియాలో ఎవరెవరికైతే దెబ్బలు తగిలినాయో, క్షతగాత్రులుగా మిగిలిపోయారో వాళ్ళందరూ కూడా స్పీడీగా రికవర్ కావాలని, వాళ్ళకి మెరుగైన వైద్యం ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, వాళ్ళు త్వరగా కోలుకోవాలని, అలాగే ఈ యాక్సిడెంట్ వెనుకున్నటువంటి ఇంజనీరింగ్ ఫెయిల్యూర్స్ అనుకోండి, ఇంకా అదర్ టెక్నికల్ ఫెయిల్యూర్స్ అనుకోండి, మెయింటెనెన్స్ ఇష్యూస్ అనుకోండి, లేదనుకోండి దాన్ని అడ్మినిస్టర్ చేసిన విషయాలు అనుకోండి, లేదా పైలట్స్ వాళ్ళు చేసిన పనులు, సీక్వెన్సింగు, ఇలా ఏదైనా కానీ సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్, ఈ సబ్ సిస్టమ్స్ వల్ల అదర్ సిస్టమ్స్ ఫెయిల్ అవటము, వాట్ రియల్లీ కాజ్డ్ ద చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ దిస్ లీడింగ్ టు దిస్ ఫెయిల్యూర్ అన్నది ఈ బ్లాక్ బాక్సెస్, కాక్పిట్ వాయిస్ రికార్డరు, ఏటీఆర్ సంభాషణలు, వీటన్నిటిని అనలైజ్ చేసిన తర్వాత, ఫ్లైట్ డేటాని అనలైజ్ చేసిన తర్వాత, ట్రాకరు, రేడార్స్ వాటి దగ్గర ఉన్నటువంటి డేటాని రివ్యూ చేసిన తర్వాత డెఫినెట్గా మనకి కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. ఈ ఆన్సర్స్ని బట్టి బోయింగ్ వాళ్ళు చేయాల్సిన మార్పులు చేస్తారు, ఆపరేటర్స్ చేయాల్సినటువంటి మార్పులు ఆపరేటర్స్ చేసుకుంటారు, థింగ్స్ రిలేటెడ్ టు మెయింటెనెన్స్ అండ్ అదర్ రొటీన్స్, అదర్ ప్రోటోకాల్స్ ఏమైనా రివ్యూ కావాలంటే చేసుకుంటారు. రాబోయే రోజుల్లో ఈ విమానయానం అనేది మరింత క్షేమంగా ఉండాలని, దానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఈ యాక్సిడెంట్లో మనం నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటూ, మరి మరొకసారి దిస్ ఈజ్ ఎ వెరీ టెరిఫిక్, సీరియస్ అండ్ మేజర్ యాక్సిడెంట్ ఇన్ అవర్ ఏవియేషన్ హిస్టరీ, ఇండియన్ ఏవియేషన్ హిస్టరీ. మరి ఎవరిని బ్లేమ్ చేయడానికి లేకపోయినా కానీ వీ ఆల్ ఫీల్ ద పెయిన్. గవర్నమెంట్ ఈజ్ డెఫినెట్లీ డూయింగ్ వాట్ ఇట్ కెన్ డూ టు కన్సోల్ ద ఫ్యామిలీస్, టు సపోర్ట్ ద ఫ్యామిలీస్, టు సపోర్ట్ ద ఇంజ్యూర్డ్. ఇవన్నీ జరుగుతుండగా లెట్స్ వెయిట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ లాజికల్లీ ఏం జరిగి ఉంటుంది, ఎలా జరిగి ఉంటుంది, కీపింగ్ అసైడ్ ద బ్లేమ్ గేమ్. వెంటనే మనం ఏదో కాన్స్పిరసీ థియరీలోకి వెళ్ళి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఐ థింక్ ఫెయిల్యూర్ ఎనాలిసిస్ విల్ లీడ్ అస్ టు వాట్ ఎవర్ మే బి ద ఫ్యాక్ట్. అది ఇంజనీరింగ్ ప్రాబ్లమా, లేదనుకుంటే ఇంకేదైనా దాని వెనక కూడా ఇంకేదైనా కాన్స్పిరసీ ఉందా అన్న విషయాల్ని ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి ఆల్ సార్ట్స్ ఆఫ్ ఏజెన్సీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఆల్ సార్ట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి, ఆపరేటర్ సైడ్ నుంచి, ప్రభుత్వం సైడ్ నుంచి, ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి అన్ని రకాల వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి బోత్ ఇంటర్నేషనల్లీ అండ్ నేషనల్లీ మనకు డెఫినెట్గా చాలా విషయాలు తెలుస్తాయి. లెట్స్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ వెయిట్. థ్యాంక్ యూ.